ఉషా చిలుకూరి సెకండ్ లేడీ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని అనడం కంటే ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే మన భారతీయ సంతతికి చెందిన ఆడపడుచు అని అనడంలో మనందరికీ బాగా కనెక్ట్ అయిపోయింది అని చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడైతే అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికలు ప్రారంభమయ్యాయో ఆ ఎన్నికల సమయంలో గెలుపొందిన వారిలో ముఖ్యంగా అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ గా గెలుపొందిన జేడీ వ్యాన్స్ వ్యక్తిగత జీవితాన్ని గురించి మాట్లాడుతూ ఉంటే వెలుగులోకి వచ్చిన ఆశ్చర్యకరమైన విషయమే ఉషా చిలుకూరి గురించి. ఓ అమెరికన్ ని పెళ్లి చేసుకొని అక్కడే సెటిల్ అయిపోయిన ఉషా చిలుకూరి ఆమె బ్యాక్గ్రౌండ్ అంతా మన భారతీయ సంతతికి, అందులోనూ 16 మన తెలుగు కుటుంబానికి చెందిన అమ్మాయి అని తెలిసేసరికి తెలుగు వాళ్ళు మాత్రమే కాదు యావత్ భారతదేశం మొత్తం ఉషా చిలుకూరికి బాగా కనెక్ట్ అయిపోయారు ఎమోషనల్ గా. ఎందుకంటే మన భారతదేశ సంతతికి చెందిన ఆమె అమెరికన్ సెకండ్ లేడీ అని గర్వంగా చెప్పుకున్న వాళ్ళే. మరి ఇలాంటి నేపథ్యంలోనే ఇప్పుడు అమెరికాకి ప్రెసిడెంట్ గా డొనాల్డ్ ట్రంప్ ఉంటే వైస్ ప్రెసిడెంట్ గా జేడీ వ్యాన్స్, అంతేకాదు సెకండ్ లేడీగా మరి జేడీ వ్యాన్స్ వైఫ్ ఉషా చిలుకూరి. ఇక వీళ్ళిద్దరూ తన 3 పిల్లలతో కలిసి ఈ మధ్య కాలంలోనే రీసెంట్ గా మన ఇండియాకి వచ్చిన సంగతి మనందరికీ తెలుసు. ప్రధాని నరేంద్ర మోడీ గారిని కలవడం, ఆయనతో కలిసి డిన్నర్ చేయడం, అంతేకాదు ఢిల్లీ, ఆగ్రా, రాజస్థాన్, జైపూర్ ఇలా కొన్ని ప్లేసెస్ ని కూడా విజిట్ చేశారు తన పిల్లలతో కలిసి. అయితే మొట్టమొదటిసారిగా ఉషా చిలుకూరి, అంతేకాకుండా ఆవిడ భర్త జేడీ వ్యాన్స్ 21 ఏప్రిల్ నుంచి 24 వరకు ఇండియాలో పర్యటించి నరేంద్ర మోడీ గారితో కూర్చొని డిన్నర్ చేసి ఆ తర్వాత రాజకీయ వాణిజ్యపరమైన విషయాల గురించి మాట్లాడిన తర్వాత మొట్టమొదటిసారిగా తన కొడుకు చేసిన పని ఏంటో తెలుసా అంట. వాళ్ళు మాట్లాడిన విషయాలు ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారాయి. ఇక చెప్పుకొస్తూ ఉషా మరియు జేడీ వ్యాన్స్ కి 3 పిల్లలన్న సంగతి మనందరికీ తెలుసు. ఫస్ట్ కొడుకు ఈవాన్, ఇతడి వయసు 7 ఏళ్లు. ఇక రెండవ కొడుకు వివేక్, ఇతడి వయసు 5 ఏళ్లు. ఇక కూతురు మిరాబెల్, ఈ అమ్మాయి వయసు 3 ఏళ్లు. అయితే వీళ్ళ 3 పిల్లల్ని తీసుకొని మొట్టమొదటిసారిగా ఇండియా ట్రిప్ కి రావడం జరిగిందట. పిల్లలు ఇప్పటి వరకు ఇండియా చూడకపోయినప్పటికీ తన పిల్లలకి మహాభారతం, రామాయణం గురించి బాగా తెలుసని, ఎప్పుడూ స్టోరీస్ చెప్తూ ఉంటానని, ఇండియన్ హిస్టరీ అంటే వాళ్ళకు చాలా ఇష్టం అంటూ చెప్పుకొచ్చింది ఉషా చిలుకూరి. అంతేకాదు అమెరికాలో పుట్టి పెరగడం, పైగా అమెరికన్నే పెళ్లి చేసుకోవడంతో తన ఇంట్లో మాత్రం ఇండియా పద్ధతులు పాటిస్తూ ఉంటామని, ఇండియన్ క్యూజిన్స్ కూడా తింటామని, తన భర్త జేడీ వ్యాన్స్ చక్కగా భారతీయ సంస్కృతికి సంబంధించిన వంటల్ని వండి పెడుతూ ఉంటారని, తన పిల్లలకు అవి చాలా ఇష్టం అంటూ చెప్పింది. ఇక మొట్టమొదటిసారిగా నరేంద్ర మోడీ గారితో కలిసి డిన్నర్ చేయడానికి వెళ్ళినప్పుడు తన పెద్ద కొడుకు నరేంద్ర మోడీ గారి ఒళ్ళో కూర్చొని తాత తాత అంటూ ముద్దుగా మాట్లాడట. పైగా ఒకానొక సందర్భంలో అంటే 2 నెలల క్రితమే నరేంద్ర మోడీ గారు ఏఏ సమ్మిట్ సందర్భంగా అమెరికాకి వెళ్ళినప్పుడు అక్కడ జేడీ వ్యాన్స్ కొడుకు వివేక్ బర్త్డే అని తెలిసి నరేంద్ర మోడీ గారు స్వయంగా బర్త్డేకి వెళ్లి విషెస్ ని చెప్పి ఓ స్పెషల్ గిఫ్ట్ ని కూడా ఇవ్వడం జరిగింది. పైగా ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని తన తమ్ముడు బర్త్డేకి తాను వచ్చారని, చాలా థ్యాంక్స్ అని, పైగా అక్కడున్న విషయాల గురించి, అంతేకాదు నరేంద్ర మోడీ గారి ఇల్లు చూస్తూ ఇంట్లోని వాళ్ళందరితో మాట్లాడుతూ అక్కడ ఉన్న గార్డెన్ లోను, లాన్ లోను బాగా ఎంజాయ్ చేశాడట. పైగా డిన్నర్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత తనతోనూ తన భర్తతోనూ తన పెద్ద కొడుకు ఈవాన్ చెప్పాడట, బహుశా ఇండియా నాకు చాలా నచ్చేసింది, మనం ఇండియాలో కూడా ఉండొచ్చు డాడీ, అమ్మ అని చెప్పడం తనకి ఎంతో హ్యాపీనెస్ ఇచ్చిందని. ఇప్పటి వరకు ఎప్పుడూ ఇండియాకి రాలేదు. పైగా చిన్న పిల్లలు చాలా చాలా ఫెయిర్ గా ఉంటారు, వాళ్ళ మనసుల్లో ఏ భావాలు ఉండవు. వాళ్ళకి నచ్చింది 2 వ్యక్తులు, ఒకటి మా ప్రెసిడెంట్ అయిన డొనాల్డ్ ట్రంప్ మరియు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అయిన నరేంద్ర మోడీ. వీళ్ళిద్దరూ నా పిల్లల్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అందుకే నా పిల్లలు ఏమాత్రం మోమాట పడకుండా నరేంద్ర మోడీతో బాగా ఎంజాయ్ చేశారని, ఆయన పిల్లల్ని చాలా బాగా చూసుకున్నారని, వాళ్ళ హాస్పిటాలిటీ తనకి బాగా నచ్చింది. ఇది జీవితాంతం అమెరికన్ మరియు ఇండియన్ రిలేషన్షిప్ ని బలపరిచే విధంగా ఉంది ఈ మీటింగ్ అంటూ జేడీ వ్యాన్స్ మాట్లాడుతూ ఉంటే, మరోపక్క ఉషా చిలుకూరి కూడా తన కొడుకుకి ఇలా ఇండియా నచ్చింది అని చెప్పడం తనకి ఎంతో హ్యాపీనెస్ ని ఇచ్చింది అంటూ వెలుగులోకి తీసుకొచ్చింది. అదండి అసలు సంగతి. ఈ మధ్య కాలంలో ఎన్నో రకరకాల విషయాలు సోషల్ మీడియాలో నెట్టింట్లో వైరల్ అవుతూ వచ్చిన నేపథ్యంలోనే ఇండియా 4 రోజుల ట్రిప్ కోసం వచ్చిన ఉషా చిలుకూరి మరియు జేడీ వ్యాన్స్ లకు సంబంధించిన విషయాల్లో ఉషా చిలుకూరి కొడుకు ఈవాన్ గురించి బయటపడిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.